సభకి నమస్కారం. చాలా చాలా ఆనందంగా ఉంది. ఇవాళ అంత గొప్ప మనిషి గురించి మాట్లాడే అవకాశం నాకు ఇచ్చారు. వయసులో ఇంత చిన్న వాళ్ళైనా నాకు అంత గొప్ప మనిషి గురించి అంత గొప్ప మనిషి అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన చేసిండే సేవలు అంతా ఇంత కాదు. ప్రతి రంగము, ఏ రంగం ఎంచుకున్నా ఆయన తండ్రికి తగ్గ తనయుడుగా నిలిచారు. రాజకీయ రంగం తీసుకుంటే హిందూపూర్లో మేడం మీరు చెప్పినట్టు హ్యాట్రిక్ కొట్టారు. సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ, టు యువర్ డెడికేషన్ సార్. మీరు హిందూపూర్ని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా మార్చి మా అందరికీ కూడా, యంగ్స్టర్స్ అందరికీ కూడా మీరు ఒక గొప్ప లీడర్గా నిలిచారు సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది మేము చాలా చాలా ఉంది సార్. సెకండ్లీ సార్, మాధవ సేవ అంటారు సార్. మీరు అది నిజంగానే మీరు మీ ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ బసవతారకం ద్వారా చేస్తున్నారు సార్. మా ఫ్యామిలీకి మీరు చేసిన సేవ అంతా ఇంత కాదు సార్. ఇదైతే నేను ప్రతి ఒక్కరికి షేర్ చేసుకోవాలి. ఇది చాలా మా ఫ్యామిలీని ఆయన ఎంత జాగ్రత్తగా చూసుకున్నారో నేను అది చెప్పుకోవాలి మేడం. మా అత్తమ్మ గారికి 2017లో క్యాన్సర్ డిటెక్ట్ అయింది. ఆ టైంలో మేము బసవతారకం మామయ్య ద్వారా మేము బసవతారకం అప్రోచ్ అవ్వడం జరిగింది. బాలకృష్ణ గారు అప్పట్లో CEO గారిని దగ్గరికి తీసుకెళ్ళి మరి మా అత్తమ్మకి మా ఇంట్లో ఎలా చూస్తారో అలాంటి ట్రీట్మెంట్ మా అత్తమ్మ గారికి అందించారు. 2018లో ఆమె చనిపోయినప్పుడు ఆగస్ట్ 30న, అంతకు ముందు రోజు హరికృష్ణ గారు చనిపోయినప్పటికీ కూడా ఆయన కార్యక్రమాలన్నీ కూడా చూసుకొని వచ్చి మరి మాతో పాటు, మా ఫ్యామిలీతో పాటు మా బాధల్లో బాధ పంచుకొని ఆయన మమ్మల్ని అంబులెన్స్ ఎక్కించేదాకా కూడా అక్కడే ఉండి ఆయన మమ్మల్ని ప్రతి అడుగున మాతో పాటు తోడున్నారు. ఆయన చెప్పిన విషయం ఒకటే ఆ రోజు, బ్రదర్ మేము చెల్లమ్మని ప్రాణాలతో పంపించలేకపోతున్నాము, ఐఎమ్ వెరీ సారీ, బట్ సార్ మీరు చేసిన హెల్ప్ మేము జన్మలో మర్చిపోము సార్. మీరు మీ ఫ్యామిలీ చేసిన హెల్ప్. ఇంకా 2015 గురించి చెప్పాలి సార్. నేను మామయ్యకి ఒంట్లో బాగాలేక మినిస్టర్స్ క్వార్టర్స్లో ఉంటే మీరు వచ్చారు మా ఫ్యామిలీని పరామర్శించేకి. ఇది అందరూ ఒకటి వినాలి, ఎందుకంటే ఆయన ఎంత గొప్ప మనిషి అర్థమవుతుంది. మామూలుగా వచ్చినప్పుడు అందరూ గన్మ్యాన్లు అందరినీ తీసుకొస్తారు, కానీ ఆయన అందరినీ బయట పెట్టి చెప్పులు కూడా గేట్ బయట వదిలేసి వచ్చేంత సంస్కారవంతులు సార్. మేడం మీరు చెప్పారు ఇందాక సార్ కల్మషం లేని మనిషిని. నిజంలో నిజం సార్. మేడం మేము లైవ్గా చూసాము సార్. ఐ టెల్ యూ సార్, మేము ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది చెప్తారు, కానీ మీరు అంత గొప్ప మనిషికి పుట్టి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రతి ఒక్కటి మీ నాన్నగారు ఏదైతే పట్టుకున్నారో అన్ని బంగారం అయింది సార్. ఒకటి రాజకీయ రంగంలో, సినిమా రంగంలో అండ్ సేవా రంగంలో మీరు కూడా అన్ని రంగాల్లో అంతకంటే గొప్ప పేరు ఆయనకు తెచ్చిపెట్టారు. ఇవాళ ఈ అవార్డుకే మీరు తెచ్చారనే చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ దగ్గర నుంచి మేము ఈ చిన్న వయసులో మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది సార్. ఆ సంస్కారం అనేది మీకు నాన్నగారు ఎంతైతే ఇచ్చారో అది మీరు అలాగే మీ ఫ్యామిలీకి, మీ కుటుంబ సభ్యులకి ఇస్తూ ఉన్నారు. మాకు కూడా అది దాంట్లో భాగంగా మాకు కూడా నేర్పిస్తున్నారు. మీ ఫెలో ఎమ్మెల్యేగా సత్యసాయి జిల్లాలో ఉన్నందుకు నిజంగా ఐ ఫీల్ రియలీ ప్రౌడ్ సార్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ సత్యసాయి జిల్లా ఎమ్మెల్యే. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బ్యూటిఫుల్గా, చాలా ఇన్స్పైరింగ్గా మాట్లాడారమ్మా. ఇక్కడ నీ నిజాలు చెప్తే కానీ చాలామందికి అర్థం కావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. మాట్లాడండి సార్. సభకు నమస్కారం. ఆంధ్రుల అందాల అభిమాన నాయకుడు, కోట్లాది మంది ప్రజల ఆదరాభిమాన ఆప్యాయతలను అపారంగా చురుగొన్న మహానటుడు, ఒక లెజెండు, ఒక సింహ, ఒక నటశిఖరం, ఒక యువరత్న, హిందూపూర్ గౌరవ శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డు రావడం అనేది చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. ఆయన హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాను. బాలకృష్ణ గారు
ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఒక మాటలో చెప్పాలంటే ఒక వ్యవస్థ. ఎవరైనా ఒక రంగంలో రాణించాలంటే చాలా కష్టం. అటువంటిది బాలకృష్ణ గారు సేవా రంగంలో, సినీ రంగంలో, రాజకీయ రంగంలో సాటి లేని విధంగా రాణిస్తున్నారంటే అది మనం ప్రతి ఒక్కరూ గర్వపడవలసిన అంశం అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. బాలకృష్ణ గారు ఒక విలక్షణమైన వ్యక్తి, మహోన్నతమైన మానవతా మూర్తి. ఒక్క మాటలో చెప్పాలంటే, తాను ఏదైనా చెప్పాలంటే నిర్మోహమాటంగా, నిజాయితీగా, ఏమాత్రం జంకు లేకుండా ధైర్యంగా చెప్పగలిగే దీశాలి మన బాలకృష్ణ గారు అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. సినీ రంగంలో 1974 సంవత్సరంలో తాతమ్మ కళతో ప్రారంభించి 51 సంవత్సరాలుగా సినీ రంగంలో అనేక రకమైన పాత్రలు పోషించారు. మీరు గమనించి ఉంటారు, కొంతమంది నటులు సాంఘికంలో బాగా చేస్తారు, కొంతమంది నటులు జానపదం మాత్రమే చేస్తారు. కానీ బాలకృష్ణ గారు సాంఘికంలో కానీ, జానపదంలో కానీ, పౌరాణికంలో కానీ, చారిత్రకంలో కానీ ఎవ్వరూ చేయనంతగా అతి గొప్ప పాత్ర పోషించడము దట్ ఈజ్ బాలకృష్ణ అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఒక శ్రీరామరాజ్యం సినిమా చూస్తే దాంట్లో మీరు గమనించుంటారు, ఆయన హుందాతనము కానీ, మూర్తిపి వంచిన మానవత్వము కానీ ఆ పాత్రలో ఆయన చూస్తూ ఉంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని మైమరిపించారని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. బాలకృష్ణ గారికి అద్భుతమైన డైలాగ్ డెలివరీ ఉంది. చాలా చక్కగా, సూటిగా, స్పష్టంగా, జనరంజకంగా, ప్రజారంజకంగా మనుషుల హృదయాలకు దూసుకునే రీతిలో ఆయన డైలాగులు ఉంటాయి. సినిమాల్లో మార్మోతాయి తప్పట్లతో, ఈలలతో, కేకలతో అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. ఆయన డైలాగులు ఎట్లుంటాయంటే, చూడకు, చూడు, ఒకే వైపు చూడు, రెండో వైపు చూడరనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు అని చెప్పి చెప్తాడు. ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, కత్తులతో కాదు కంటి చూపులతో చంపేస్తా అని అద్భుతమైన డైలాగ్. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు అని ఒక డైలాగ్ చెప్పారు. అయిన వాళ్ళ కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వస్తానేమో కానీ ఏ ఆడపిల్లకైనా అన్యాయం జరిగితే క్షణం ఆగరు అని చెప్పిన మహోన్నతమైన వ్యక్తి అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. ఇక రాజకీయ రంగంలోకి వస్తే ఈ హిందూపూర్ నియోజకవర్గంలో ముచ్చటగా 3 సార్లు హ్యాట్రిక్ సాధించారని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నాం. ఆయనలో తపనుంది, ప్రజలకు సేవ చేయాలి, ఎంత బిజీగా ఉన్నా అనే ఆలోచన, తపన, ఉద్దేశం, లక్ష్యం, అభిప్రాయం, ఏఎం, టార్గెట్ అనువనువున బాలకృష్ణ గారు ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. హిందూపూర్ నియోజకవర్గాన్ని మేము మంత్రులుగా ఉన్నా కూడా చేయలేనంత అభివృద్ధి, సంక్షేమం చేసి అందరికీ మార్గదర్శకమైనాడని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఇక సేవారంగానికి వస్తే సకల చరాచర జీవరాశుల్లో, సమస్త ప్రాణికోట్లో అత్యుత్తమైనది మానవ జన్మ. ఈ జన్మలో ఇతరులకు సేవ చేస్తేనే జీవితం ధన్యమవుతుంది. బాలకృష్ణ గారు బసవతారకం ఇండో క్యాన్సర్ హాస్పిటల్ స్థాపించి లక్షలాది మందికి సేవ చేస్తూ వేలాది మంది ప్రాణాలు కాపాడాడు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నా సతీమణి పల్లెమ్మ క్యాన్సర్ వస్తే తన సొంత సోదరి మాదిరి ఆదరించి హాస్పిటల్ అందరికీ చెప్పి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆ రోజు నాకు గుర్తు, హరికృష్ణ గారు అంత్యక్రియలు జరుగుతున్నాయి. అంత్యక్రియలు అయిపోయిన వెంటనే మా దగ్గరికి వచ్చాడు. నేను అడిగాను, సార్ బ్రదర్ అంత్యక్రియలు ఉన్నాయి కదా అంటే, నువ్వు కూడా మా బ్రదరే కదా, నువ్వు కూడా మా కుటుంబ సభ్యుడివే కదా అని వచ్చి ఆదరించారు. ఆ బాడీని
అంబులెన్స్ ఎక్కించి ఒక మాట అన్నాడు, ఇప్పటికీ ఎన్ని జన్మలెత్తినా బాలకృష్ణ గారు రుణం తీర్చుకోలేము, ఆ కుటుంబానికి జీవితాంతం కృతజ్ఞతగా ఉంటామని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. కారణం ఏమంటే ఆ రోజు బాడీ అంబులెన్స్ ఎక్కేతో తాను కూడా ఉన్నాడు. నేను థ్యాంక్స్ సార్, మంచి సర్వీస్ చేశారని చెప్పాను. ఆ మహోన్నతమైన వ్యక్తి, సారీ బ్రదర్ నేను సజీవంగా పంపలేకపోయాను, బాడీ పంపిస్తున్నాను చెప్పానంటే ఆయన మానవతా విలువలకు, మానవత్వానికి, మంచితనానికి సెల్యూట్ చేస్తున్నా అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇటువంటి మహోన్నతమైన వ్యక్తి ఈ ఆంధ్రప్రదేశ్లో పుట్టడము, ఈ అవార్డు రావడము చాలా గొప్ప విశేషం అని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ, ఏది ఏమైనా ఆయన ఆదర్శంగా సినీ రంగంలో తీసుకోవాలి, సేవా రంగంలో తీసుకోవాలి, రాజకీయ రంగంలో తీసుకోవాలి. ఇటువంటి మహోన్నతమైన వ్యక్తికి ఈరోజు అవార్డు రావడం తెలుగు జాతికే గర్వకారణం, తెలుగు జాతి కీర్తి కిరీటంలో ఒక కలికి తురాయి అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నా. కాబట్టి ఇటువంటి వ్యక్తి హిందూపురం ఎమ్మెల్యేగా ఉండడం మనందరి అదృష్టం. అదేవిధంగా రాజకీయాల్లోకి వచ్చేదానికి ఆ మహానుభావుడు ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని, ఆత్మ గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని యావత్ భారతదేశానికే చాటి చెప్పిన మహోన్నత మానవతావాది, మనందరి ప్రత్యక్ష దైవం శ్రీ నందమూరి తారక రామారావు గారు పైనుంచి బాలకృష్ణ గారికి, ఆ కుటుంబానికి అందరికీ ఆశీస్సులు ఇస్తున్నారని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తూ, వసుంధరా మేడంకు, బాలకృష్ణ గారికి, వాళ్ళ పిల్లలకు ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య.